క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాథ రాకడ రవలి గ్రంథకర్త ఎం దేవదాసయ్య గారు 11వ సందేశము మోక్షబోధ కలిగిన ఓడ. ఆదికాండం 6వ అధ్యాయం 13 నుండి 22, యోహాను సువార్త 14:6, రోమా పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 9. విశ్వాసమును బట్టి నోవాహు అదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, దేవుని వాక్య బోధ వినునప్పుడు మనోనిదానం కలిగి ఉండవలెను. క్రీస్తు ప్రభువును నమ్మువారు తూలిపోరు. తోమాకు అనుమానం అను గాలి తుఫాను, లోతు భార్యకు సంసారం అను గాలి తుఫాను కలిగెను. కానీ నోవాహు కాలంలోనిది నిజమైన గాలి తుఫాను. నోవాహును దేవుడు ఏర్పరచుకొని 2 సంగతులు చెప్పెను. ఒకటి, జలప్రలయం వచ్చును, అందరూ చనిపోవుదురు, జీవరాశులన్నీ చనిపోవును. 2, ఎవరును మునిగి చనిపోనక్కర్లేదు. ప్రళయము రాకముందు ఓడలోనికి రండి అని దేవుడు చెప్పెను. నోవాహు ఈ వార్త ప్రజలందరికీ వినిపించెను. నోవాహు ఓడ కట్టించుచున్నాడు, బోధ చేయుచున్నాడు. ఆయన చేసిన బోధ, గాలివాన వచ్చును, నావలోనికి వచ్చినా బ్రతుకుదురు. అప్పటి కాల ప్రజలు ఈ మాటలు విన్నారు కానీ నమ్మలేదు. ముసలివాడు ఏదో చెప్పుచున్నాడు కానీ వాని మాటలు నమ్మరాదు. వచ్చినా అంత పెద్ద వర్షం వచ్చునా రాదు. ఒకవేళ అంత పెద్ద వర్షం వచ్చినా చెట్లు ఎక్కవచ్చును అని వారు నోవాహు బోధకు లోబడలేదు. వారు ఆయన యొద్దకు రాలేదు. అయినను ఆయనే వారి వద్దకు పోయెను. వారి యొక్క చెవులలో నోవాహు వర్తమానం పడెను కానీ వారి హృదయములలో పడలేదు. ఇప్పుడును సంఘంలోనికి రమ్మంటే అట్టి మాటలే అనుచున్నారు. రమ్మని చెప్పినప్పుడు రానంటే ఏమి చేయవలెను? వారు రాకపోతే నోవాహు నిలబడవలన వర్షం వచ్చే వరకు? అలాగున్న ఎడల నోవాహు కూడా మునిగిపోవును. 120 సంవత్సరములు నోవాహు చెప్పెను, కానీ వారు వినలేదు. వినకపోగా నీవు బ్రతుకుదువా, మేము నశించిపోతామా అని ఎదిరించిరి. దేవుడు నోవాహుతో ఇంకా 7 దినములకు జలప్రళయం వచ్చునని చెప్పెను. కనుక 7వ దినమున ఓడలోనికి పోవుటకు నోవాహు సిద్ధపడుచుండెను. తర్వాత ఎవ్వరును ఓడలోనికి పోవుటకు వీలులేదు. ఆ కాల ప్రజలు 120 సంవత్సరములు వినకపోయినను 7 రోజుల్లోనైనా వింటే బ్రతికియుందురు. ప్రజలందరూ చూచుచుండగా అన్నియూ ఓడలోనికి పోవచ్చున్నవి. పక్షులు, జంతువులు, జీవరాశులు, మగది ఆడది జతలు జతలుగా ఓడలో ప్రవేశించుట వారందరూ చూచిరి. అన్ని ఓడలో ప్రవేశించిన కాని మనుషులే మిగిలిరి. అప్పుడు వచ్చినను ఆయన రానిచ్చును, కాని వారు నవ్వి హేళన చేసిరి. జలప్రలయం ఏమీ రాదు, ఆయనకు పిచ్చి పట్టినది అనిరి. దేవుడు 120 సంవత్సరములు కనిపెట్టెను, 7 దినములు కూడా కనిపెట్టెను. కాని వారిలో ఎవరునూ రాలేదు. పశువులు, పక్షులు, జీవరాశులు, నోవాహు కుటుంబము 8 మంది ఓడలో ప్రవేశించిరి. మిగతా వారికి శిక్ష రావాలెను, జలప్రలయం రావాలెను. కనుక దేవుడు ఓడ తలుపు బిగించెను. తలుపు వేసిన తరువాత ఎవరైనా వచ్చినను లాభం లేదు. దేవుడు ప్రవేశించి తలుపు బిగించెను. ఓడలోపల జీవరాశులు, నోవాహు కుటుంబము, సామానులు, ఆహారము మరియు ప్రభువు కూడా వారితో ఉండెను. ప్రభువే తలుపు వేసెను. వారికి భయమున్నదా? ప్రభువు వారితో లోపల ఉన్నాడు గనక భయం లేదు. తలుపు వేసిన వెంటనే గాలివాన వచ్చెను. ఆదికాండం 19:10లో దూతలు లోతును లోపలికి లాగి తలుపు బిగించగానే బయటనున్న వారి కన్నులు గ్రుడ్డివాయెను. తలుపు వేయబడగా శ్రమ తప్పదు. తరువాత గాలివాన వచ్చినది. కొందరు ఇండ్లపైకి, తర్వాత చెట్ల మీదకి, తర్వాత కొండల మీదకి వెళ్ళిరి. నీరు కూడా పొంగి వీటన్నిటినీ ముంచివేసెను. ఇంకెక్కడికి వెళ్ళగలరు? ఈదుకొని వెళ్ళినారు. కడకు అందరూ చనిపోయిరి. జలప్రలయం వచ్చే వరకు వారు ఎందులో మునిగి ఉన్నారు? పాపంలో మునిగి ఉన్నారు. గనుక ఈవేళ మునిగిపోయినను పర్వాలేదు అనే అజ్ఞానంలో వారు మునిగిపోయిరి. అవిధేయత, అపనమ్మిక, హేళన చేయుట, వీటన్నిటిలో వారు మునిగిపోయిరి. వారు మునుగుటకు ఒప్పుకున్నారు కానీ బ్రతుకుటకు ఒప్పుకోలేదు. అటువంటి వారు మన కాలంలో ఉన్నారా? ఉన్నారు. ఈనాడు ప్రజలకు కూడా రండి అని బోధకులు చెప్పుచున్నారు. కానీ ఎందరు వస్తున్నారు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి అని ప్రభువు పిలుచుచున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. నోవాహు ఓడలోనికి అందరినీ రమ్మని పిలుచున్నట్లు ప్రభువు పిలుచుచున్నారు. బోధకులు కూడా పిలుచుచున్నారు. 1 ఆలయంలోనికి రండి, 2 బైబిల్లోనికి రండి, 3 మతంలోనికి రండి, 4 మోక్షంలోనికి రండి. ఆలయంలోనికి వచ్చిన బైబిల్లోనికి రాగలరు, బైబిల్లోనికి వచ్చిన మతంలోనికి రాగలరు, మతంలోనికి వచ్చిన మోక్షంలోనికి రాగలరు. క్రైస్తవ ఆలయంలో దేవుని మాటలు చెప్పుదురు. పాపం మాని క్రీస్తులోనికి రండి అని చెప్పుదురు. క్రైస్తవ మతమే మోక్షమునకు నడిపించు ఓడ. క్రైస్తవ ఆలయమునకు వచ్చిన ఎడల బోధలోనికి వత్తురు. బోధ నచ్చితే మతంలోనికి వస్తారు. మతంలోనికి వచ్చిన మోక్షంలోనికి వెళ్తారు.
మతంలోనికి వచ్చిన తర్వాత మోక్షం చేరక ముందు ఇంకొకటి కలదు. ఇహలోక జీవితంలో అనేక కష్టములు వచ్చును. ఈ కష్టములన్నీ సహించిన తర్వాత మోక్షము. ఓడలోనికి వచ్చిన 8 మందిలో హాము మంచివాడు కాదు. అతడు వచ్చినందుకు దేవుడు ఏమీ అనలేదు. అలాగే చెడ్డవారు మతంలోనికి వచ్చిన ఎడల దేవుడు వారినేమీ అనరు. మోక్షమునకు వెళ్ళువారు 2 భాగములు. ఒకటి నూతన యెరూషలేమునకు వెళ్ళువారు, అక్కడ ప్రభువు యొక్క సింహాసనం ఉండును. మతంలోనికి వచ్చిన తర్వాత మేఘము వచ్చును. ఎక్కువ భక్తి గల వారు ఈ మహిమ మేఘమెక్కి నూతన యెరూషలేము వెళ్తారు. 2 ఆ తర్వాత మిగిలిన క్రైస్తవులు రక్షితుల మోక్షంలోనికి వెళ్ళుదురు. ఆ కాలంలో ఓడలోనికి పశువులు వెళ్ళిన గాని మనుష్యులు వెళ్ళలేదు. ఎంత విచారము! జీవరాశులన్నిటికన్నా తెలివిగల మనిషి ఓడలోనికి రాలేదు. ఓడలోనికి వస్తారా, వెలుపల ఉండిపోతారా? ఇది నోవాహు బోధ. అలాగే క్రైస్తవ బోధకులు కూడా క్రైస్తవ సంఘంలోనికి వస్తారా, బయట ఉంటారా అని అడుగుచున్నారు. సంఘంలోనికి వచ్చిన ఎడల రక్షణ, సంఘమునకు వెలుపల ఉన్న ఎడల శిక్ష వచ్చును. క్రైస్తవ సంఘంలోనికి వచ్చినట్టి కృప ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్. మరణాత.